హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో రమేషు, సురేషు అనే ఇద్దరు అన్నాదమ్ముళ్ళు ఉండేవారు. వారు మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందినవారు. రమేష్ పెద్దవాడు, సురేషు చిన్నవాడు. రమేషు భార్య వనిత, సురేషు భార్య సరిత. అన్నకి ఇద్దరు మగపిల్లలు, తమ్ముడికి ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు అన్నాదమ్ముళ్ళు ప్రక్క ఇళ్లల్లోనే ఉండేవారు. రెండు కుటుంబాల వాళ్ళు ఎంతో అన్యోన్యంగానే ఉండేవారు. కానీ తోడికోడళ్ల మధ్య మాత్రం పోటీ ఉండేది. నలుగురిలో నేను గొప్పంటే నేను గొప్ప అని అనిపించుకోవాలని ఇద్దరూ పోటీ పడుతూ ఉండేవారు. అందున సరిత అయితే అక్క కంటే ఏదైనా సరే రెండింతలు ఎక్కువే చెయ్యాలనుకునేది. ఏమండి, వనితక్క కొత్త చీర కొనుక్కుందంట, నేను అలాంటివే 2 కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వండి అని భర్తని అడిగింది సరిత. అదేంటే, మా వదిన కొనుక్కుంటే నువ్వు కొంటవేంటే అన్నాడు భర్త. కొత్తగా అడుగుతారేంటండి, అక్క ఏది కొంటే అది నేను కొనాల్సిందే, మీరు డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని అడిగింది సరిత. ఇవ్వక చస్తానా, ఇదిగో తీసుకో, నేను సంపాదించే సంపాదనలో సగం ఇలాగే ఖర్చయిపోతుంది అని తిట్టుకుంటూ సరితకు డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సురేషు. భర్త ఇచ్చిన డబ్బులతో 2 చీరలు తెచ్చుకుని, రాజ్యమక్కాయ్, నేను చీరలు కొనుక్కున్నా, చూసి ఎలా ఉన్నాయో చెప్పు అని ఆ వీధిలో ఆడవారికి తను తెచ్చుకున్న చీరలను ఎంతో గొప్పగా చూపించింది సరిత. చీరలు చాలా బాగున్నాయి సరిత, ఎక్కడ కొన్నావు? నిన్న మీ అక్క ఒక చీర చూపించింది, దానికంటే కూడా చాలా బాగున్నాయి అని వీధిలో ఆడవారు సరితను మెచ్చుకున్నారు. దాంతో సరిత ఉప్పొంగిపోయింది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. వదినా, అక్క, పండుగకి మా ఆయన నాకు ఒక బంగారు హారం చేయించారు, చూసి ఎలా ఉందో చెప్పండి అంటూ బంగారపు హారాన్ని చూపించింది వనిత. అబ్బా, భలే ఉందే వనిత, ఇంతకీ ఎన్ని తులాలేంటి ఈ హారం అని అడిగారు ఆ వీధి ఆడవారు. ఈ హారం 10 తులాలు వదినా అని చెప్పింది వనిత. అవునా, చాలా బాగుంది అని ఆ వీధివారు ఆ హారాన్ని చూడసాగారు. అయితే ఇదంతా ఆ ప్రక్కనే ఉండి వినసాగింది సరిత. అమ్మో, అక్క హారం చేయించుకుందా, అయితే నేను కూడా వెంటనే అంతకంటే పెద్ద హారం చేయించుకోవాలి అని అనుకుంటూ హడావుడిగా భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి, వనితక్క హారం చేయించుకుంది, నాకు కూడా చేయిస్తారా చేయించరా అని అడిగింది సరిత. ఇప్పుడెందుకే హారం అని అడిగాడు సురేషు. ఇప్పుడెందుకంటారేంటండి, అక్క చేయించుకుందా లేదా, నేను కూడా చేయించుకోవాలంతే, నాకు డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని అడిగింది సరిత. ఇప్పుడే కదమే పొలంలో పనులు మొదలయ్యాయి, డబ్బంతా పొలంలో పెట్టేశాను, ఇప్పుడు నా దగ్గర లేదులే, పంటలు వచ్చిన తర్వాత చేయిస్తాలే అన్నాడు సురేషు. అలా కాదు, నువ్వు అప్పో సొప్పో చేసి నాకు మాత్రం హారం చేయించాల్సిందే, అది కూడా 20 తులాల్లో చేయించాలి, అంతకంటే తక్కువలో మాత్రం హారం చేయించొద్దు అంది సరిత. ఇక సురేష్ తప్పక అప్పు చేసి మరీ 20 తులాలలో హారం చేయించాడు. దానిని తీసుకువెళ్ళి వీధిలో ఆడవారందరికీ చూపించింది సరిత. సరిత, నీ హారం చాలా పెద్దగా ఉంది, మీ అక్క చేయించుకున్న హారం దీనికంటే కాస్త చిన్నగానే ఉంది, ఎన్ని తులాలయ్యిందేంటి అని అడిగారు ఆ వీధి ఆడవారు. 20 తులాలయ్యింది అని చెప్పింది సరిత. మీ అక్క హారం 10 తులాలే, నీది 20 తులాలు కాబట్టే ఇంత పెద్దగా అందంగా ఉంది అని సరిత హారాన్ని మెచ్చుకోసాగారు వీధి ఆడవారు. కాస్త డబ్బెక్కువైనా సరే గట్టిగా చేయించుకుంటేనే నాకు ఇష్టం, అందుకే ఇంత పెద్ద హారం చేయించుకున్నా అని గర్వంగా చెప్పింది సరిత. అవును సరిత, నువ్వు చెప్పింది నిజమే, మీ అక్కతో పోల్చుకుంటే నువ్వు తీసుకునేవన్నీ చాలా బాగుంటాయి అని సరితను ఇంకాస్త మెచ్చుకోసాగారు ఆ వీధి ఆడవారు. అలా మాట్లాడేసరికి
సరితకి ఎంతో ఆనందంగా అనిపించింది. అలా అందరి ముందు తోడికోడలి కంటే తనే గొప్ప అని అనిపించుకోవటం కోసం వనిత ఏమి తీసుకుంటే వాటికి రెట్టింపుగా తీసుకునేది సరిత. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఒక సన్యాసి భిక్షాటనకై వనిత ఇంటికి వచ్చాడు. వనిత ఎంతో భక్తిగా ఆ సన్యాసికి నమస్కరించి భిక్ష వేసింది. సన్యాసి ఆ భిక్షను స్వీకరించి, తల్లి, వచ్చే పౌర్ణమి నాడు నువ్వు ఉపవాసం ఉండి ఆ అమ్మలగన్న అమ్మని పూజిస్తే ఆమె నిన్ను అనుగ్రహిస్తుంది. నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి అని ఆశీర్వదించాడు. అయితే ఇదంతా ఆ ప్రక్కనే ఉండి వింటున్న సరిత, అమ్మో, అక్కని ఆ సన్యాసి ఆశీర్వదించేశారు, నేను కూడా ఆయన ఇంటికి తీసుకువెళ్ళి ఆయన ఆశీర్వచనాలు తీసుకోవాల్సిందే అని అనుకుంటూ గబగబా వనిత వద్దకు వచ్చి, స్వామి, తమరు మా ఇంటికి కూడా వచ్చి మమ్మల్ని కూడా ఆశీర్వదించాలి అని బలవంతంగా ఆ సన్యాసిని ఇంటికి తీసుకువెళ్ళి తోడికోడలి కంటే ఎక్కువ భిక్షే వేసింది సరిత. ఈ సరితకి అన్నీ నాతో పోటీయే. సన్యాసి ఏదో నాకు చెప్పేశారని తను కూడా ఇంటికి తీసుకువెళ్ళింది. తీసుకువెళ్ళినంత మాత్రాన అమ్మవారు నిన్ను అనుగ్రహిస్తారనే ఉంది, నన్నే అనుగ్రహిస్తారు. అప్పుడు నాకు కావలసిన కోరికలు అమ్మవారిని కోరుకుంటాను అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది వనిత. ఇక సన్యాసి వనితని ఆశీర్వదించినట్లే సరితని కూడా ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎలాగైనా సరే సన్యాసి చెప్పినట్లే పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి అక్క కంటే నేనే బాగా నిష్టగా పూజ చేసి అమ్మవారి అనుగ్రహం పొందాలి. అప్పుడు అక్క కోరుకున్న దానికంటే రెట్టింపు కోరికలు కోరుకుంటాను అని అనుకుంటూ పౌర్ణమి కోసం ఎదురు చూడసాగింది సరిత. పౌర్ణమి రోజు రానే వచ్చింది. ఆ రోజంతా వనిత, సరిత ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచారు. వనిత, సరితల భక్తికి పరవశించిపోయి అమ్మవారు వారిని అనుగ్రహించారు. వనిత, నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అని అడిగారు అమ్మవారు. అమ్మా, నాకంటూ కోరికలేమీ లేవు గాని నా తోడికోడలు సరిత ఉంది చూడు, అది ఎప్పుడు మా మీద పడి ఏడుస్తూనే ఉంటుంది. మాకంటే ఆస్తిపాస్తులన్నిట్లోనూ రెట్టింపుగా ఉండాలని అనుకుంటుంది. అందుకే వాళ్ళ ఆస్తిలో సగం కోల్పోవాలి. అప్పుడు మా ఆస్తి వాళ్ళకంటే రెట్టింపుగా ఉంటుంది. అప్పుడు మాదే పైచేయి అవుతుందమ్మా అని తన కోరికను కోరింది వనిత. నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది అని వనిత కోరికను తీర్చారు అమ్మవారు. సరిత, నీ భక్తికి మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో అని అడిగారు అమ్మవారు. నాకేం కోరిక ఉంటుందో మీకు తెలియదా? నా తోడికోడలు వనితని మీరు అనుగ్రహించే ఉంటారు కదా, అప్పుడు మా అక్క ఏం కోరిక కోరిందో దానికి రెట్టింపు ఇవ్వమ్మా అని కోరుకుంది సరిత. సరే తల్లి, నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది అని సరితను ఆశీర్వదించారు అమ్మవారు. అలా కోరుకుందో లేదో కొన్ని రోజులకే వారి ఆస్తి మొత్తాన్ని కోల్పోయారు. రాజ్యమక్కాయ్, వచ్చే సంవత్సరం పౌర్ణమి నాడు నువ్వు కూడా ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించు. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. నేను ఈ సంవత్సరం చేశానో లేదో నాకు అలాగే లభించింది. నేను కోరుకున్న కోరికలన్నీ తీరిపోయాయి అని ఆనందంగా చెప్పింది వనిత. అక్కేంటి తన కోరికలన్నీ తీరిపోయాయని ఆనందంగా చెప్తుంది? మరి నేను కోరుకున్న కోరికేమో తీరలేదు, దానికి తోడు ఉన్న ఆస్తంతా పోయింది అని బాధపడసాగింది సరిత. ఇంతలో సన్యాసి భిక్షాటనకై వచ్చారు. స్వామి, మీకు మీ అమ్మవారికి ప్రేమలో పక్షపాతం ఉంది కదూ, నేనంటే ఇష్టం లేదు, మా అక్కంటేనే ఇష్టం, ఆవిడనే అనుగ్రహించారు అమ్మవారు అని కోపంగా అంది సరిత. తల్లి, అమ్మవారికి మనమందరము సమానమే. అమ్మవారికి ఎలాంటి పక్షపాతము ఉండదు. అసలేం జరిగిందో చెప్పు తల్లి అని అడిగారు సన్యాసి. స్వామి, మీరు చెప్పినట్లే చేశాను.
అమ్మవారు కూడా నా కోరిక తీరుతుందని అనుగ్రహించారు. కానీ నా కోరిక తీరలేదు సరికదా, ఉన్న ఆస్తి అంతా పోయింది. మా అక్కకేమో తన కోరిక తీరిపోయింది. అందుకే అంటున్నాను, నేనంటే అమ్మవారికి ఇష్టం లేదని అని చెప్పింది సరిత. అలా ఏమీ జరగదమ్మా. ఒక్కసారి నువ్వేం కోరిక కోరుకున్నావో గుర్తు తెచ్చుకో అన్నారు సన్యాసి. నా తోడికోడలు ఏమి కోరుకుంటే దానికి రెట్టింపు కావాలని కోరుకున్నాను అని చెప్పింది సరిత. అయితే నీ తోడికోడలు ఏం కోరుకుని ఉంటుందో ఒక్కసారి ఆలోచించు తల్లి. అయినా మిమ్మల్ని చూస్తే చాలా జాలనిపిస్తుందమ్మా. అమ్మవారు అనుగ్రహించి ఏమైనా కోరుకోమని అడిగితే మీకు కావలసింది కోరుకోకుండా ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారా అని వారిని చూసి జాలిపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు సన్యాసి. అప్పటికి గాని తన తప్పు తాను తెలుసుకోగలిగింది సరిత. ఆ రోజు నుంచి తోడికోడలితో పోటీ పడడం మానేసింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.